వాళ్ళ మనసు మారాలని ప్రార్థన చేశారు, మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేశారు, వాక్యమే లేఖనాలను అర్థం చేసుకునే మనసు అందరికీ కావాలంటారు. తమ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని ప్రార్థన చేశారు, తమ సృష్టికర్తను తెలుసుకోకుండా ఉండే చీకటి హృదయాలు వెలిగించబడాలని ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన మనం చేయడం కాదు, అదే నిజమైన. అందుకనే ఒక ఆయన అంటాడు, విసుగగా పిల్లరా మనం నిత్యము ప్రార్థన చేయాలి మనసులో. అలాగే విసుగుని విసర్జించి ఆసక్తిని మనం ఎప్పుడు కూడా ధరించి ఉండాలి. మరి ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధన అయిపోయింది, అమ్మయ్య రాజుగారు ఇప్పుడు అయిపోయాడు అమ్మయ్య అనుకోవడానికి లేదు. ఆ మాట ఎక్కడ ఉంటామంట మనం? పరలోకంలోనే. స్తోత్రం. కాబట్టి భూమి మీద ఉన్న మనం ఎలా ఉండాలని చెప్పబడిందంటే మండుచు ప్రకాశించుతూ ఉండుము కాక. ఆమేన్. కాబట్టి మరి మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరు దానం ఇచ్చిన వారిని, పనిచేసిన వారిని, సహకరించిన వారిని అలా చెప్పి మరి మంచిదనంతో మాకు సపోర్ట్ చేసేవారు అందరిని బట్టి ఎవరి పేరు చెప్పమండి, ఎందుకంటే ఎవరి పేరన్నా చెప్తే అందరినీ తగ్గించినట్టే కదండి. అందుకని ఎవరి పేరు చెప్పడానికి మాకు ఇష్టం ఉండదు. మీరందరూ దేవుడు ద్వారా దీవించబడుతుంది కాక. మనమందరం దేవుని పిల్లలు. ఇక్కడ దేవుడు మాత్రమే గణపరచబడును కాక. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశంలో మరి చక్కటి వాతావరణం ఇచ్చిన దేవునికి రెండు చేతులతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి విషయాలు ఆయన తన మనసులో ఇప్పుడు భావాలను దూటి పంచుకున్నారు. నిజమే, ఇది చాలా భారం. ఎందుకంటే కేవలం దేవుని మీద ఆనుకుని విశ్వాసం ద్వారా జరిగిస్తున్న పరిచర్య. ఈ పరిచర్యలో దేవుడు సహాయం చేశారు, చాలా మంది సహాయం చేశారు. వారందరినీ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి కేక్ కట్ చేసుకుని క్యాండిల్ సర్వ్ చేసుకుందాం. మన మధ్యలో నేటి ముఖ్య ప్రసంగులకు పిలువబడిన దైవజనులు ఫిన్నీ అబ్రహాం గారు కేక్ కటింగ్ అండ్ క్యాండిల్ సర్వ్ చేసి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో కూడా దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. స్థానిక దైవజనులు జీవన్ దాస్ గారు, అలాగే రావాలని మనం కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చారు. ఆయన వెలుగుగా వచ్చి చీకటి బ్రతుకుల్లో అనేక మందిని ఆయన వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే వెలిగించబడ్డారో వాళ్ళు మరలా తిరిగి ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో వారిని వెలిగించడమే క్రైస్తవుని యొక్క బాధ్యత అయింది. సో అదే ఈ క్యాండిల్ సర్వీస్ మనకి మళ్ళా జ్ఞాపకం చేస్తుంది, గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు జీవన్ రాజు గారు, పాస్టర్ గారు దేవునికి వాక్యం చేత వెలిగించబడ్డారు. వారు వెలిగించబడి అనేకులను వెలిగిస్తున్నారు సువార్త ద్వారా, వాక్య పరిచయ ద్వారా. ఎంతమంది వెలిగించబడ్డారో వారి జీవిత దినాలు ముగిసే లోపులో కొందరినైనా మనం వెలిగించాల్సి ఉంది. అదే ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ యొక్క పరమార్థం. దయచేసి ప్రార్థన